ట్రావెల్ సిరీస్ లోనండి మేము ఇంకా మహాబలిపురం నుంచి పాండిచేరి అయితే వచ్చేసామండి. పాండిచేరిలో ఇంకా మనకి రాక్ బీచ్ ఉంటుంది, అలానే బోటింగ్ ఉందండి. బోటింగ్ స్పెషల్ ఏమి ఉంటుందని అనుకుంటున్నారా? బోటింగ్ లో మనకి లోపల మరింగా ఫారెస్ట్ అని చెప్పేసి ఒకటి ఉందండి. మీరు ఖచ్చితంగా పాండిచేరి వెళ్తే గనుక ఈ బోటింగ్ అనేది ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి. చాలా డిఫరెంట్ గా అనిపించింది. బోట్ అనేది మనం ఎక్కడైనా ఎక్కుతామండి, ఎక్కడైనా ఉంటుంది మనకి. బట్ ఈ పాండిచేరిలో స్పెషాలిటీ ఏంటంటేనండి, లోపల ఫారెస్ట్ ఏనండి. మనకి ఆ లోపల ఫారెస్ట్ లోంచి అయితే బోట్ అనేది వెళ్తూ ఉంటుంది. మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మనము బోట్ ఏముందండి, ఎక్కడైనా మనకి బోటింగ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఈ పాండిచేరిలో ఉన్న స్పెషాలిటీ నాకు అదైతే చాలా బాగా నచ్చిందండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా లోపల నుంచి అయితే తీసుకువెళ్ళారు, మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచే వచ్చామండి. అలా వెళ్తూ ఉంటే మనం ఏదో సినిమాల్లో చూస్తాం కదండి, అలా అనిపించిందండి నాకైతే. అంత బాగుంది, గ్రీనరీ మధ్యలో వాటర్. నిజంగానండి ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేనండి. నేను చూసినప్పుడు నా మనసుకి అంత ఆనందంగా అనిపించింది. చాలా బాగుందండి. అట్లా చెట్లు మధ్యలో వాటర్. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఎక్కడ చెట్లు వాటర్ ఉన్నా నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి